తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ అస్సలుగా పై ఉన్నది నాదే 2,70,000 ఉన్నది. 70,000 కట్టని గ్యారంటీ ఇస్తలేడు, నీకు చేస్తాను ఇస్తలేడు. మళ్ళీ టోటల్కి చేసిన అంటాడు ఎవరికో ఒక్కరు. మా తండలో 2కో 3కో అయింది. మిగతా వాళ్ళు అందరు తలకాయ కొట్టుకుంటారు. ఓటు ఎందుకో ఎస్టుగా వేసినాం అన్నట్టు అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి. మహిళలకు కూడా ఫ్రీ బస్సు ఉంది. అదే విధంగా 2,500 ఫ్రీ బస్సు తీసేసేయాలి. మాకు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి సారు. పై ఉన్న డబ్బు మేము బ్యాంకులో జీతం ఉంటాం, మేము ఆయన కాడ జీతం ఉంటాం, మేము ఒక గుంట రాస్తాం కావాలంటే. కానీ ఇప్పుడు మాత్రం మాకు రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకు ఫ్రీ బస్ ఎందుకు తీసేయాలి? బానే ఉంది అంటున్నారు. అదే విధంగా మహిళలకు 2,500 ఇస్తామని అన్నారు సార్. ఎంప్లాయీస్ వాళ్ళు జాబ్ చేసేటోళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు పోతారు, మనం పోతలేం కదా. మనం రైతులం ఎన్నడో ఒకసారి పోతాం. అట్లా అవుతుంది ఇప్పుడు. వాళ్ళకి తీసేయాలి. అస్సలు ఆయన అసలు చేసింది పొరపాటు తప్పు ఇది సార్. బస్సు పెట్టుడే తప్పు. ఎందుకు మనకు వద్దు బస్సు, ఎందుకు బస్సులోనే వస్తాయి ఆయనకు పైసలు. ఇంకా ఆ పైసలు తెచ్చి మాకు రుణమాఫీ మొత్తం చేయమను. మాకు 25,000 నెలకు ఆడవాళ్ళకి ఇవ్వమను. అట్లా ఇస్తామని చెప్తారు కదా. 6 గ్యారెంటీలలో భాగంగా ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, 500లకు సిలిండర్ అని చెప్పిండ్రు, ఫ్రీ కరెంట్ అని చెప్పిండ్రు. ఏది కాలేదు సారు. నమ్మినాం సార్ కానీ ఇప్పుడు అయితే కాలేదు. ఇప్పుడు దాకా అస్సలే కాలేదు. నమ్మినాం, బాగా నమ్మినాం సారు. ఆయన మాట ఏడ మీటింగ్ పడితే ఆడ ఊరికి పోయినాం. ఏడ నమ్మినాం కానీ లేదు ఇప్పుడు. అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు గడుస్తుంది. ఎట్లా ఉంది ఈ 9-10 నెలల పరిపాలన? ఎట్లా ఉంది? 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ నేను రాగానే డిసెంబర్ 9 నీకు 2 లక్షల రుణ మాఫీ ఏ రైతు బిడ్డకైనా ధన్యం చేసి ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో మీటింగ్ పెట్టిన చెప్పిండు. కానీ అదే ఆశతోటి జనం అంతా మునిగిరి సార్ చెరువుల. ఇప్పుడు దాకా లేదు. పై ఉంటే సార్ 2 లక్షలు ఒక బ్యాంకు ఉంటది. ఒక బ్యాంకుకైనా చేయాలి కదా. మిగతా పైసలు మేము కట్టుకుంటాం కదా. మిగతా పైసలు కట్టుకుంటాం, లేకపోతే బ్యాంకు దగ్గర జీతం ఉంటాం, ఏమైనా అమ్ముకుంటాం. ఆడ ఆయన మా సొమ్ములు ఉన్నాయి, సెమాను ఉన్నాయి, ఎత్తుకుపోతాడు. కానీ 2 లక్షలు మాత్రం ఆయన బాధ్యత కదా, చేయాలా వద్దా? అట్లా ఎట్లా మరి ఈ 9 నెలలు గడుస్తుంది. రైతు రుణమాఫీ అని, రైతు భరోసా అని, రైతు బంధు అని ఏమైనట్టు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలల కాగానే ముందే జూలైలో ఎత్తాడు, మళ్ళా డిసెంబర్ లో ఎత్తాడు, ఖచ్చితంగా ఎత్తాడు. ఇప్పుడు 6 నెలలు దాటి సంవత్సరం అయితే 10వ నెల ఇప్పుడు ఎక్కి. ఇప్పుడు దాకా రైతు బంధు లేదు, రైతు ఏం లేదు. మరి ప్రజలు ఇవన్నీ 6 పథకాలు వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు వినే కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. మరి ఎట్లా అనిపిస్తుంది? అది ఒకటి బస్ ఫ్రీ చేసిండు, అది తప్ప ఇంకేం చేయాలి. 6 గ్యారెంటీల గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, అది లేదు. 1000 రూపాయలు, అదే 1000 రూపాయలు ఉన్నది. 1200 1000 రూపాయలు సార్. ఇప్పుడు నా ఇల్లు కూలిపోయింది సార్. ఇప్పుడు నాకు 3 నెలలు అయితే ఇల్లు కూలిపోయి సార్. ఆ ఇల్లుకి ఎవ్వరు సర్పంచ్ లేరు, ఒక ఉప సర్పంచ్ లేరు, ఎవ్వరు లేరు. నా ఇల్లు చూసేటోళ్ళే లేరు సార్. అట్లా ఉన్నది నా పరిస్థితి. నాకు చిన్న పోరగాళ్ళే సార్. 3వ సంవత్సరం అబ్బాయి, 6వ సంవత్సరం అమ్మాయి సార్. చిన్నోలే నాకు. ఇప్పుడు దాకా ఒక చీర కట్టుకున్నా సార్ ఇల్లు చుట్టూ. అట్లా ఉన్నది సార్. ఇప్పుడు అయినా మీకు తీసుకోపోయి నేను ఖర్చు పెట్టుకొని తీసుకోపోయి చూపెడతా సార్. రండి సార్ మా తండకు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాను సార్. ఇప్పుడు ఎవ్వరు సహకారం చెప్తలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎవరి లెక్క వాళ్ళే తిరుగుతారు సార్. అట్లున్నది. ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్టు లేదు. ఇప్పుడు 2,500 ఇస్తారన్నారు మహిళలకు, అది లేదు. చెప్పిండ్రు కదా మహిళలకు 25 ఫ్రీ బస్సు ఒకటి ఇస్తే సరిపోద్ది. అసలు ఫ్రీ బస్సు దేనికండి? అసలు ఫ్రీ బస్సు అవసరం? అసలు ఫ్రీ బస్సు ఇచ్చిన కాడ నుంచి అసలు మహిళలకంటూ విలువ లేకుండా పోయింది. అసలు ఫ్రీ బస్సు చేయబట్టి ఉన్న విలువ కూడా లేదు. ఇదివరకు బస్సు ఎక్కితేనేమన్నా ఆడవాళ్ళకి సీట్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, మాకు సీట్లు లేవు. ఫ్రీ బస్సు చేయబట్టి ఆడవాళ్ళని ఇంకా చులకనగా చూస్తున్నారు. అసలు ఉన్న విలువలు పోయినాయి అసలు మహిళలకి. ఫ్రీ బస్సు ఎందుకు? అసలు ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెట్టాలి గానీ అదెందుకండి ఫ్రీ బస్సు? ఉపయోగం లేని పథకం ఎందుకు అవసరమా? అదే మహిళలకు ఫ్రీగా ఉండేది. కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళు, అంబులెన్స్ లలో వచ్చి తీసుకెళ్లే వాళ్ళు, ఇంటికి వచ్చి మంచిగా గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లి డెలివరీస్ చేయించేవాళ్ళు. అదంతా లేనే లేదు అసలు. ఇప్పుడు
తేడా ఏమైనా అనిపిస్తుందా ఈ పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఈ 9 నెలలు 10 నెలల ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? మార్పు రావాలి అని చెప్పిండ్రు, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, ఎట్లా మార్పు అంటే మార్పు చాలా వచ్చింది. మార్పు ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు మహిళలకి మంచి విలువ ఉన్నది. గర్భిణీ స్త్రీలను మంచి గౌరవంగా అంబులెన్స్లలో తీసుకురావడం, డెలివరీ అయినాక శిశు సంక్షేమం లాగా ఫుడ్ ఇవ్వడం అంగన్వాడీలలో. ఇప్పుడు అదంతా ఏది లేదు, విలువ లేకుండా అయిపోయింది. ఫ్రీ బస్ పెట్టి మహిళలకు విలువ లేకుండా చేశారు మొత్తం. రైతుల కష్టాలు ఎట్లా ఉంటావు? ఒకవేళ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే ఉంటే ఈ పాటికి రైతుల అకౌంట్లో ఇప్పటికి రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానీ, రైతు భరోసా పడేది. మరి ఇప్పుడు దాదాపు 9 నెలలు 10 నెలలు అయితే పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చినామని వాళ్ళు అంటుండ్రు. ఇక్కడ మరి ఇచ్చినాం అనే పథకానికి ఒకరిద్దరికి వేసి మేము ఇచ్చినాం అని పబ్లిసిటీ చేసుకుంటే అయిపోద్దా? ఇద్దరికి ఇచ్చి ఊర్లో ఒకరికి ఇద్దరికి ఇచ్చి గ్యాస్ కూడా ఒకరికి ఇద్దరికి ఫ్రీ ఇచ్చినామని, మేము ఫ్రీ సిలిండర్ ఇచ్చినామని చెప్పేసి మొత్తం మేము అందరికి చేసినామని అంటే ఇంత ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వస్తారు వీళ్ళంతా రైతులు ధర్నాలు చేయడానికి? అంత బాగా ఆయన ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పుకున్నారు పబ్లిసిటీ కోసం. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మేము మార్పు అని చెప్పేసి ఎవరికో ఒకరికి ఇచ్చి మేము ఇచ్చినాం, మేము చేసినాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇంతమంది ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వస్తారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి? అంత బాగా ఆయన ఇచ్చినప్పుడు ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఒక 10 మంది మేము వ్యతిరేకం చేసాం అనుకో, మిగతా వాళ్ళందరూ అట్లా కాదు అని చెప్పేసి వస్తారు కదా. కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు కదా. రుణమాఫీ ఎంత బాధ ఉన్నా రైతులందరికీ రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి సార్. ఆయన ఎంత బాధ ఉన్నా ఆయనకు, కానీ రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే సార్ మళ్ళా వస్తాడు, కానీ ఇక అది చేయకపోతే లేదు, జన్మల రాడు, రైతుల మీదనే ఉంటాడు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబటినే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని డిసెంబర్ 9 కెల్లా నేను వచ్చినకెల్లా మీకు 2 లక్షల రుణమాఫీ ఏకంగా అని ధైర్యంగా చెప్పిండు సార్. ఆ ధైర్యంతో మాకు గుండె దడ అని ఓటు మాత్రం గుద్దేటప్పుడు మాత్రం చూసి గుద్దినాం. ఏడ ఉన్నది దొరకలేదు సార్. ముందు కారు వస్తుంది, తర్వాత ఇది వస్తుంది సార్. చూసి గుద్దినాం. అది బరాబర్ సార్. నేను మంచిగా మాట్లాడతా సార్.